పీఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహాసభలను ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ అలీషా, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శనివారం పీఠాపురం రైల్వే ఫ్లైఓవర్ సమీపంలోని పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ అలీషా అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ అలీషా మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం ద్వారా సృష్టిని, సమాజాన్ని దర్శించగలిగితే మానవ జన్మకు పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. కాలాన్ని సద్వినియోగపరుచుకొని ఆధ్యాత్మిక భావనతో మహాసభల్లో పాల్గొని ఫలితాలు పొందాలని తెలిపారు. జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద, వయోభేదాలకు అతీతంగా అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన తాత్విక జ్ఞానం ఈ జ్ఞాన చైతన్య మహాసభల యందు ఉపదేశించబడుతుందని వెల్లడించారు. అనంతరం పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ 1472వ సంవత్సరంలో స్థాపించబడి మత అతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న 554 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని అన్నారు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో పీఠాపురంలోని రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ అలీషా అధ్యక్షతన ఈ సభలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని తెలిపారు. దేశ విదేశాల నుండి సుమారు 50,000 మంది సభ్యులు ఈ సభలకు హాజరవుతారని వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో ఆశ్రమ ప్రాంగణంలో పీఠం విశిష్టతను తెలియపరిచి 36 స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 900 మంది వాలంటీర్లు ఆశ్రమం వద్ద సేవలు అందిస్తారని పేర్కొన్నారు. నూతన ఆశ్రమం నుండి పూర్వాశ్రమానికి, పూర్వాశ్రమం నుండి నూతన ఆశ్రమానికి ఉచిత బస్ మరియు ఆటో సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం కల్పించామని అన్నారు. సభల్లో పాల్గొనే వారందరికీ ఉచిత భోజనం, ఉచిత హోమియో, అలోపతి వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరవుతారని వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన అనంతరం విశ్వ ప్రార్థనతో సభ ప్రారంభమవుతుందని అన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు నూతనంగా మహామంత్రం పొందాలనే అభిలాష కలవారికి పీఠాధిపతి ఉమ్మర్ అలీషా మహామంత్రోపదేశం చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 9, 10 తేదీలలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు తాత్విక యువ వికాస్ కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ రావు, అశోక్, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, భాస్కర్ అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి ప్రసక్తి లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని అనేక నామాలతో, అనేక పూజా విధానాల్లో, అనేక ఆలయాల రూపంలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తున్నాం. ఆ భగవత్ తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి మనందరికీ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి జ్ఞానస్థితి మనందరూ పొందవలసి ఉంటుంది. మన సామాజిక, సంసారిక జీవన శైలిలో ఆధ్యాత్మిక, తాత్విక భావాలతో మనుగడ సాగించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుగమయం కాబడుతుంది. సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి. సంసారంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటినన్నిటినీ సంస్కరించుకొని పరిష్కరించుకోవాలి అన్నట్లయితే మన ఆధ్యాత్మిక, తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగడలో, జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియజేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము, శాంతి, సంతోషం అందరూ కూడా
అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని అందులో భాగంగా సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. అక్షర జ్యోతి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపజేసుకోవాలనేటువంటి భావన కలిగజేయడం జరుగుతుంది. మనకు 2 నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి 2 నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరించగలిగిన నాడే మనలో మానవత్వం ఈశ్వరత్వంగా పరిమళాలు వికసింపజేసి మనలో ఈశ్వరత్వ స్థాయి మనలో ఏర్పడుతుంది. అంచేత అటు భగవంతుడు సృష్టించినటువంటి ఈ మానవ జన్మను మనం సార్థక్యం చేసుకుని ఆ భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి విధానంలో మనందరం ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం చేత 1928 నుండి ఇప్పటి వరకు సుమారు 98 సంవత్సరాలుగా 4 పీఠాధిపతులు ఈ యొక్క పీఠాన్ని నడిపిస్తూ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో తెలియజేస్తూ ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి మనందరిలో కలుగజేయడం కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జీవన విధానాన్ని అలవర్చుకోవాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశం చేత 9, 10, 11 తేదీల్లో మహాసభల్లో ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలు, ప్రసంగాలు, అనేక మంది వక్తలు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు, పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, ఈ యొక్క ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఈ వైబ్రేషన్స్ ఈ యొక్క ప్రాంగణంలో నిండి ఉన్నాయి. అటువంటి ఆ వైబ్రేషన్స్ని కూడా 3 రోజుల కాలంలో పొంది తరించే అవకాశం మనందరికీ ప్రసాదింపబడింది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని మానవ శ్రేయస్సుకి, సమాజ హితాన్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనందరిలో, సమాజంలో, సంసారంలో కలగాలనే ఉద్దేశం చేత ఈ మహాసభలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మతాలకు అతీతంగా భగవతత్వాన్ని పొంది తరించేటువంటి ఒక అవకాశాన్ని స్వీకరించవలసిందిగా ఈ మహాసభల్లో పాల్గొని వాటి యొక్క ఫలితాలు మీ యొక్క జీవన విధానంలో తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. మరి ఈ పీఠం యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే 554 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పీఠం. ఆర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం, మానవ సేవయే మాధవ సేవ అనే మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని కోట్లాది మందికి తెలియచేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠం. 104 ఆశ్రమ శాఖల ద్వారా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ 104 ఆశ్రమ శాఖల ద్వారా కూడా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ అది కూడా మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతోంది శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. మరి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి.
కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ డివిజన్ స్థాయి పీసీపీఎన్డీటీ సమన్వయ కమిటీ సమావేశం. గర్భస్థ పిండలింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న ఆర్డీఓ ఎస్ మల్లిబాబు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభమైన జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలు. క్రీడా జెండాను ఆవిష్కరించి జ్యోతి వెలిగించి క్రీడా పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. పీఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహాసభల వివరాలు వెల్లడించిన నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.